భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మనం ఆ యేసుని తెచ్చుకోవాలి ముందు. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి, నువ్వు దెంగి. మొదలు పెడదామా? 4 ఫ్లోర్లు బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయినా, చెయ్యి ఇరిగిపోయింది, ఎన్నుకోసం లైట్ చిట్లింది, 2 పక్కటెన్నికలు ఇరిగిపోయినాయి. ఇంకా బతికే ఉన్నావా? పేరు పెట్టి పిలిచాను నన్ను. రాంబాబు ఎక్కడో కొడుతుంది సీనా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మంచిగా ఫ్రీ ఏమి లేదు, ఇప్పుడు ఏం నొప్పి గానీ ఏమి లేదు, ఏమి లేదు. ఎందుకన్నా నువ్వు పద్ధతిగా ఉండదు నుంచోనా? అంతకుముందు అలా మూవ్ అయ్యేది కాదు. లేదు, లేవదు, లేవదు అసలు లేవదు. ఎంత బలంగా గొద్దను చెయ్యి గట్టిగా చప్పట్లు కూడా నా ప్రభుకి స్తోత్రం చెప్దామా. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. మా మదర్ చనిపోయిందని మా అమ్మమ్మ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మా మావయ్య నన్ను, మావయ్య కనీసం కారు తీసుకెళ్ళండి మావయ్య, హాస్పిటల్ తీసుకెళ్దాం అంటేని. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అప్పుడు మా మావయ్య అన్నారు, పిచ్చెట్ నీకు, చనిపోయిందని డాక్టర్ డిక్లేర్ చేశాడు కదా, నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని చెప్పేసి. జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చా నాకా? నీకే పెచ్చా? అవును. అక్కడ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, చేయి చూసి, లేదండి అవదు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. సారీ, అన్నయ్య చనిపోయి బాడీని తీసుకెళ్ళిపోండి అంటే నేను ఆయన బ్రతిమలాడేస్తున్నాను. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ట్రీట్మెంట్ సార్, బ్రతికిదా సార్ అని. ఆపరేషన్ చేయండి సార్, సార్ అన్నయ్య బతికించండి సార్, ఆపరేషన్ చేయండి సార్. మొత్తం మీద బెడ్ మీద పడుకోబెట్టారు లోపల ఎమర్జెన్సీలో. నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. భయంకరమైన వెలుగు హాస్పిటల్లోకి ఎలా దిగిందనమాట. అవునా? అబ్బా. దిగి ఆ వెలుగు జస్ట్ మా మదర్ని అలా కమ్మి మళ్ళీ వెళ్ళిపోయింది. ఒక 1 hour కి మొత్తం మీద పల్స్ అది కొంచెం నార్మల్కి వచ్చిందని చెప్పేసి. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలా దశమ భాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశమ భాగం ఇవ్వమని చెప్పు. నా దందా అంతా ఇది వ్యాపారం. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. దశమ భాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభా, అప్పు తీర్చి ప్రభా, అప్పు తీర్చి ప్రభా అని ప్రార్థన కూడా చేయకూడదటండి. ఏం మాట్లాడుతున్నాను? నోటి కూర్చొని మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు సార్, నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దశమ భాగం ఇచ్చేస్తే నీకు అస్సలు అప్పు అనేది ఉండదు. అప్పు ఇచ్చేవాడుగా అయిపోతావు. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు, ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని గుండోడు చూడు అన్నాడు రా. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు. ఇక్కడ నువ్వేం ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా, ఎంఆర్ఆ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? 1/2 kg తగ్గిపోయింది. 1/2 kg తగ్గింది. ఇదేంటండి కేజీ గడ్డలు 1/2 kg గడ్డలు? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నాకు తెలుసు చాలా మంది అలా తయారవుతున్నారు.
కొంచెం తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని శుభ్రంగా కొంచెం ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధ. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానుక ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినారు. పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఎంత ఇచ్చారు? ఆయాలు 6,000 వేసిన. అది 1 కేజీ తగ్గటం 6,000 కారణం. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఇప్పుడు 9,500 వేసిన సార్. అర్ర చేసుకుందంట, 1 కేజీ తగ్గిందంట. ఇంకొక 1 కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటాకు వచ్చింది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. చిటికైతే తగ్గిపోయే చిన్న విషయం, బ్లడ్ క్యాన్సర్. ఏంట్రా కూసా? చిటికైతే చిటికేసే లోపల తగ్గిపోద్ది గుండె నొప్పి కూడా. చిటికే ముట్టుకునేది కూడా లేదు. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. నాగబాబు ఓకే. ఈ రోజు నోట్లో అన్ని తినేస్తావు, అర్థమైందా? మాట వచ్చింది, నోట్లు అన్ని తింటావు. ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఒక టాబ్లెట్ వాడటానికి వీలు లేదు. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఇక్కడికి వచ్చాక అన్ని సెట్ అయిపోతాయిలే, భయపడకండి. పడుకో పడుకో. ఆమేన్. ఆమేన్. ఎంతకి తెగించారా? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? పడుకో పడుకో. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అమ్మ అన్నది, పిచ్చిదానా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే అవే పోతాయమ్మా అని అన్నది. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. వెంటనే ఏం చేశానంటే, అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ ని వాటర్ లో కలిపి ఆ నీళ్ళని ఇంటి చుట్టూ చల్లి వెళ్ళి చూడగానే అవి, లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నాం అని మా ముందే అవన్నీ గుంపులుగా వెళ్ళిపోయాయి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. వచ్చా బయటకు వచ్చాయి, రాకపోతే రప్పిస్తా. రావాలి. రాను రారా ఇన్నేళ్ల క్రితం ఈ శరీరాన్ని పట్టుకున్నావు, నేను దేశపోతావునే. ఎక్కడికి తీసుకెళ్తావు? నాతో దేశపోతా. ఫ్యూచర్ ఉంది. నువ్వెక్కడుంటావో అక్కడికి వెళ్ళిపో. విడిచిపెట్టకపోతే నా కాళ్ళ కిందేసి తొక్కేస్తా. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే, కామెడీ డైలాగ్ ఇదే. చూడండి, గర్భఫలము కాకుండా సాతానుడు తన గర్భాన్ని ఎలా బంధించాడో. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం చెప్తాను రే నీ పని. ఆ చీకటి నుంచి వెళ్ళిపోయింది. నీ జీవితంలో గర్భము తెరవబడటానికి దేవుడు కృప చూపుతున్నాడు ఈ సంవత్సరం. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో. డాక్టర్ ఏం చెప్పాడంటే, క్యాన్సర్ ఉందమ్మా, గర్భసంచి కరుచుకొని ఉంది, ఎన్ఆర్ఎస్ ఛానల్ తీసుకురమ్మన్నారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? యేసు నామములో క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇప్పుడు చూడు ఎలా ఉందో. వచ్చినప్పటికి ఇప్పటికి నీకు ఎట్లుంది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? వాడితో మాట్లాడి
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.